హే ఎందుకు కొట్టవే? నిన్న నైట్ నా ఫోన్ ఎత్తలేదు, అందుకని కొడతావా? కొట్టగా ముద్దు పెట్టాలా? పెట్ట గోపోసుకున్నట్టు కొట్టింది. నాకు ఏడవాలనుంది. తుమ్ము వచ్చినప్పుడు తుమ్ముని, కడుపు ఉన్నప్పుడు బాంబుని, ఏడాలనుకున్నప్పుడు ఏడుపుని అస్సలు అప్పుడు చాలా డేంజర్. అందుకే ఏడ్చి. ఉసే ఏంటి బర్రె ఏడ్చినట్టు ఏడుతున్నావు? కొంచెం క్యూట్ గా అమ్మాయిలాగా ఏడవే. అవునా? ఇప్పుడు చూడు ఎంత క్యూట్ ఉన్నావో. ఒరిజినల్ గా మా అమ్మాయిలం దరిద్రంగానే ఏడుస్తాం, మీ అబ్బాయిలకి క్యూట్ గా కనిపించడానికే అని ఏడుపుని కూడా యాక్టింగ్ చేస్తాం. అందుకే మా అబ్బాయిలను కావాలని ఏడిపిస్తాం. వేస్ట్ ఫెలోస్. సర్లే ఏడుస్తావుగా, ఇప్పుడు నీ ఏడుపైనకి రీజన్ ఏంటో? నా ఏడుపెనకి 7 రీజన్స్ ఉన్నాయి. అమ్మో ఏంటి అవి? ఫస్ట్, నిన్న నైట్ నా ఫోన్ ఎత్తలేదు. ఓ అదా. అవ్వలేదు, ఇంకా ఉన్నాయి. మాట్లాడలేదు, మెసేజ్ లేదు, కాల్ లేదు, డిఎం లేదు, స్నాప్ లేదు, ఉన్నానో లేదు, క్లారిటీ లేదు, తిన్నానో లేదు, అడగలేదు. ఇదేంటి ఊపిరి తీయకుండా ఎంత డైలాగ్ చెప్పింది? మెయిన్లీ నువ్వు నాకు అసలు టైమే ఇవ్వట్లేదు. ఓసే నిన్న ఒక్కరోజు నైటే కదా ఫోన్ మాట్లాడలేదు, దానికి ఎంత ఇష్టా? నిన్న ఒక్కరోజు నైటా? ప్రతి మండే, వెన్స్డే, ఫ్రైడే ఇలా ప్రతి ఆల్టర్నేట్ నైట్స్ నువ్వు నాతో మాట్లాడడం స్కిప్ చేస్తావు. కనిపించింది. అసలు ఏం చేస్తావురా నువ్వు ఆ నైట్ టైమ్స్ లో? తింటాను, వింటాను, చదువుతాను, వెళ్తాను, వస్తాను, కూర్చుంటాను, పడుకుంటాను, కెరీర్ కోసం ఆలోచిస్తాను. ఇప్పుడు నిజం చెప్పరా? అంటే గూగుల్లో వీడియోలు చూస్తాను. వాట్? ఇట్స్ హాట్. వీడియోస్ అంటే గుంటతో గుర్రపు సవారీ ఎలా అనే వీడియోలు చూస్తా. దానికి వీడియోస్ చూడటం ఎందుకు? బీచ్ కి వెళ్తే డైరెక్ట్ గా చేయొచ్చు కదా. ఈ ఆఫ్రికా దానికి ఇలాగ అర్థమైందే. నువ్వు అనుకుంటుంది ఈ గుర్రపు సవారీ, నేను అంటుంది ఆ గుర్రపు సవారీ. చీయా చీ ఎందుకు? మీ అమ్మాయిలు చూడరా ఏంటి వీడియోస్? మా అమ్మాయిలం చిచ్చి ఎందుకు చూడం కదా మరే. అయినా సరే మా అమ్మాయిలు చూడడం వేరు, మీ అబ్బాయిలు చూడడం వేరు. మా అబ్బాయిలు చూస్తే ఒలవలో, మీ అమ్మాయిలు చూస్తే పెసలు. బలం వచ్చేది, బలం కదా. నోర్ముయ్. నాది కాదు నీది. నీకు నాకన్నా వీడియోస్ చూసుకోవడం ఎక్కువైపోయింది కదా. నీకు నన్ను చూసుకోవడం కన్నా ఆ వీడియోస్ చూసుకోవడం ఎక్కువైపోయింది కదా. నీకు నన్ను తిట్టడం కన్నా నా గూగుల్ లిస్ట్ లో ఏముందని తెలుసుకోవాలి ఎక్కువ ఉంది కదా. అంతే కదా. చంపేస్తాను, చెప్పేస్తాను. ఎవరికి? అంకుల్ కి ఫోన్ కొట్టమంటావా? మీ అంకుల్ ఫోన్ కూడా నన్ను ఎందుకు పరిమిస్తున్నాడు? అంకుల్ అంటే మా అంకుల్ కాదు బాబు, మీ బాబు. ఉసే నీకు దండేసి పండెడతానే, నువ్వు మా బాబుకి ఏదని చెప్పు. ఈ వీడియోల మ్యాటర్, గూగుల్ లిస్ట్ మ్యాటర్ మాత్రం అస్సలు చెప్పకే ప్లీజే. ఎందుకో అంటే మా బాబు కూడా సైట్లన్నీ తెలిసిపోతాయి కదా. ఏంటి? అదే కన్ను కొడుకు ఇలాంటివన్నీ చూస్తున్నాడంటే ఏ తండ్రి బాధపడతాడు కదా. హబ్బో నువ్వు చూడు తప్పులేదు, కానీ నువ్వు నన్ను ఇగ్నోర్ చేసావు, నాకు కాల్ కట్ చేసావు, నన్ను హర్ట్ చేసావు, ఎమోషనల్ చేసావు. నువ్వేమో సుఖపడ్డావు. ఒకే ఒకసారి చేసానే, ఇంకెప్పుడు చేయనే. నిజంగా? జంగా ప్రామిస్. మిస్సు. మీ నాన్న కూడా వినిపించేలా చెప్పమ్మా. పక్కనే ఉండి కాల్ అడితే వినపడదు, అలాంటిది ఎక్కడో ఉన్నాడు, ఎలా వినపడుతుంది? ఎక్కడో లేడు రాజా, అదిగో మీ రంగుల రాజా. సన్నో డాడీ ఏంటన్నా ఒట్లేసేస్తున్నావు? ఒట్లు కాదన్నా బిట్లు. బిట్లో కోడల పిల్ల చీ అన్నదంటే నువ్వేదో చండాలమైన పని చేసి ఉంటావు. అదేంటో చెప్పరా. నాన్న నేనేం చేయలేదు నాన్న. దొంగడు ఎప్పుడు దొంగతనం చేశానంటూ చేయలేదని అంటాడు. అయినా నిన్ను అడిగితే నువ్వే నిజం చెప్పు. కోడల పిల్ల నువ్వు చెప్పమ్మా. చెప్పేమంటావా? వద్దే ప్లీజే. అంకుల్. అంకుల్ ఏంటి, మావయ్య అనాలి కదా. సారీ మావయ్య. చెప్పు కోడల పిల్ల. మీ అబ్బాయి నాకు అసలు టైం ఇవ్వట్లేదు మావయ్య. ఏంట్రా కోడల పిల్ల చెప్పింది? చెప్పాను మా బాబుకి చెవు వినపడదని. ఇప్పుడు చూడు మళ్ళీ అడుగుతున్నా. వినపడిందిరా ఓనప్పం. ఫీల్ కోసం అడిగాను రా. అంటే నాన్న అది అది చెప్పు. ప్రతి ఆల్టర్నేట్ నైట్స్ నాతో కాల్ మాట్లాడు మావయ్య. అంటే సోమవారం మాట్లాడితే మంగళవారం మాట్లాడు, బుధవారం మాట్లాడితే గురువారం మాట్లాడు. ఏరా కోడల పిల్లతో మాట్లాడకుండా రాత్రులు నువ్వు చేస్తున్న పని ఏంట్రా? నాన్న నేను ఒక్కరోజు మాట్లాడలేదు నాన్న, మొన్నటి వరకు మాట్లాడా. అంటే
నేను అబద్ధం చెప్తున్నానా చూడండి మావయ్య. ఏరా కోడలి పిల్ల చెప్పిందన్న అబద్ధం అంటావురా? అప్రోచ్గా నాన్న నువ్వు నాకు నాన్నవా లేకపోతే దానికి నాన్నవా? నా సైడ్ మాట్లాడుకుంటా దాని సైడ్ మాట్లాడతావేంటి? నాకు ఆడపిల్ల పుట్టాలని చెప్పి 500 గుళ్ళు తిరిగానురా. అయినా ఫలితం లేకుండా అడ్డగాడిదల అబ్బాయి నువ్వు పుట్టావురా నాకు. అందుకే ఇక పైనుంచి నా కోడలే నా కూతురు, మీ అమ్మ నువ్వే నాకు శత్రువులు. మేమిద్దరం కలిపి నీ నొత్తకడమే మా కోరికలు. ఇంకా చెప్పు. నీ చేతిలో నా కత్తులు, కడుపు తొత్తి పాములు, మా వీధిలో ఉంటే కుక్కలు, బొక్కలు పడిన డైర్లు. డ్రాయర్ల జోలికి వెళ్ళొద్దు. అబ్బా బాహుబలిలా భలే చెప్పారు మావయ్య, మీరు సూపరు. సరిపోయారిద్దరే. అసలు ఇదంతా కాదురా, అసలు నైట్ టైం నువ్వేం చేస్తున్నావురా? నాంచకు నేనే చెప్పేస్తా. ఉసే నైట్ టైం నాతో మాట్లాడకుండా ఆ వీడియోస్ చూస్తున్నాడు మావయ్య. ఏంట్రా అమ్మాయి చెప్పేది? ఉసే మా నాన్నకు చూపిన పడితే 100 సార్లు చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ అడుగుతున్నాడు చూడు. మావయ్య నువ్వాగమ్మా. ఏరా బంగారం లాంటి అమ్మాయితో ఫోన్ మాట్లాడకుండా రాత్రులు ఆ వీడియోలు చూస్తావా నువ్వు? నాన్న నేను ఒక్కరోజు చూసానా, ఇంకెప్పుడు చూడను, వదిలేనా? సార్ నేను ఒక్కసారి యాక్సిడెంట్ చేశాను, ఇంకెప్పుడు చేయను సార్ అంటే పోలీసులు వదిలేస్తారేంటమ్మా? మరి నిన్నెలా వదిలేమంటావమ్మా? ఉసే కాత్యాయని మా గర్ల్ ఫ్రెండ్స్ కాలేజ్ చెప్పితే ఇలానే ఇరికించేస్తాం. అప్పుడు ఓయలు తీసుకెళ్లి మీ బావులు దొరికించారు. పోలీస్ స్టేషన్ లో మీ డ్రాయర్లు ఇప్పించేస్తాం. ఏంట్రా మీ ప్రాస ప్రసంగాలు? ఉండవా నువ్వు అక్కడ అన్ని కావాలి మధ్యలో వచ్చా. మధ్యలో అన్నిటికీ నేను వచ్చేస్తానా? ఇదంతా కాదురా, నీ గుట్టు బయట పెట్టాలంటే నీదొకటి చూడాలి. హే ఫాదర్ ఏంటది? చీ మావయ్య ఏంటది? అబ్బా మీరు ఆగండర్రా, చెప్పేది వినండి. చెప్పు. చెప్పు. నీ గుట్టు బయట పెట్టాలంటే నీ గూగుల్ హిస్టరీ చూడాలి. ఎస్. ఇవ్వరా? ఇవ్వు. నాన్న వద్దు, నీ ఫోనే నాకు ముద్దు. ఇవ్వునా? ఇవ్వు. ఉసే ఆంటీ నన్నే తగులుకున్నావేంటి? మావయ్య ఏరా నువ్వు ఫోన్ ఇస్తావా, నన్నే చేపెట్టి తీసుకోమంటావా? అమ్మో నువ్వు తీసుకుంటే గోడీలు వెళ్ళిపోతా, నేనే ఎత్తాలే. ఇవ్వు మరి. ఇప్పుడు తెలుస్తుందిరా నీ అస్సలు రూపం అంతా. అమ్మో మావయ్య మీకు ఇంగ్లీష్ వచ్చా? ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావమ్మా? 10th క్లాస్ లో ఇంగ్లీష్ పేపర్ 10 సార్లు రాశాను. అవలేలుగా మాట్లాడే. 10 సార్లు రాసారంటే అన్ని సార్లు ఫెయిల్ అనేది అర్థం. మళ్ళీ ఈజీగా మాట్లాడిస్తానంటే ఏంటి? ఏంటో. లెట్స్ స్టార్ట్. నీకుందిరా ఇప్పుడు? నాకుందని నీకు తెలుసు కదా. 666 ట్యాబ్స్ ఓపెన్ చేసావా? అమ్మో చూస్తాడు. 666 ట్యాబ్సా? అసలు ఏమున్నాయిరా ఇందులో? అన్ని ట్యాబ్స్ ఎందుకు ఓపెన్ చేసావురా? ఏమోనన్నా నాకు తెలీదు. ఫోన్ మీ చేతిలోనే ఉంది కదా మావయ్య, చూడండి తెలుస్తుంది. కరెక్ట్. ఉసే రాక్షసి కాదు, రంపల్ రాకాసి. మియా ఖలీఫా మంగళవారం వీడియోసా? అసలు ఈ మియా ఖలీఫా ఎవర్రా? నాన్న అది అలాంటి వీడియోస్ చేసే అమ్మాయి మావయ్య తను. జానీ సిన్స్ జిగేల్ జంబలక్కడ వీడియోసా? ఈ జానీగాడి అలాంటిడేనా? అవును మావయ్య, అవునవును. అయినా వీళ్ళందరూ నీకెలా తెలుసమ్మా? అది నాన్న అలా అడుగు. అంటే అది మావయ్య నా కోడల పిల్ల కళ్ళు లేని కోడి పిల్ల. ఇవన్నీ తనకేం తెలుస్తాయిలే. ఇది కళ్ళు లేని కోడి పిల్ల, నువ్వు ఆరిపోయిన పాము పిల్ల. 3 సమ్ము 4 సమ్ము మేము అల్కోవో జానీ సిన్స్ జిగేల్ దడేలు. ఎవర్రా వీళ్ళందరూ? అసలు ఏమిట్రా ఇవన్నీ? నాన్న అది సర్లే యాదవ, నిన్నడిగేం లాభం? అన్ని తెలిసిన అమాయకమైన నా కోడల పిల్ల ఉంది కదా, కోడల పిల్లని అడిగితే అన్ని చెప్పేస్తుంది. కోడల పిల్ల నువ్వు చెప్పమ్మా. అమ్మో ఇప్పుడు ఇవన్నీ నాకు తెలుసని చెప్తే ఈ దొంగ నా కొడుకు నన్ను ఇరికించేస్తాడు. అయ్యో మావయ్య, ఆ పేర్లన్నీ వినడం ఇదే ఫస్ట్ టైం. నాకెలా తెలుస్తుంది? నాకు తెలుసమ్మా నువ్వు అమాయకమైన అట్టికేవని చెప్పి. నీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి? నువ్వు చెప్పరా. నాన్న ఆ పేర్లకి మీనింగ్ ఏంటో తెలియదు కానీ అవి కొడితే ఆ వీడియోసే వస్తాయి మావయ్య. అవి చూస్తూనే నాకు టైం కూడా ఇవ్వట్లేదు. ఏంట్రా నువ్వు చేసిన పని? నువ్వేంటి ఇన్ని వీడియోలు చూడడం ఏంటి, పైగా ఇన్ని ట్యాబ్స్ లో? మావయ్య ఏంటి ఎమోషనల్ అవుతున్నారు? అనవసరంగా చెప్పానా? ఒరే నువ్వే విషయంలో దొరికినా నేను బాధపడేవాడిని కాదురా, కానీ ఇలాంటి విషయంలో దొరికావు చూడు, నాకు నచ్చలేదు.
మావయ్య, ఇంతవరకు సరదాగా తీసుకున్న మీరు సడన్ గా ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నారు? ఉదయ్ నా ఫ్రెండ్ కొడుకు. వాడికి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయసు వరకు ఇలానే పార్న్ చూస్తూ ఎడిక్ట్ అయిపోయాడు. ప్రతిరోజు ఈ వీడియోస్ చూస్తూ చూస్తూ అంతవరకు బాగానే ఉందమ్మా. అదే సమయంలో వాడి నాన్న వాడికి ఒక సంబంధం చూసి పెళ్లి చేశాడు. అంతే, అక్కడితో వాడి లైఫ్ ఆగిపోయింది. ఇంతకీ ఏమైంది మావయ్య? 8 ఏళ్లగా ప్రతిరోజు ఆ వీడియోస్ చూస్తూ చేసుకోవటం వల్ల వాడి మ్యారేజ్ టైంకి వాడి స్పెర్మ్లో క్వాలిటీ క్వాంటిటీ రెండూ తగ్గిపోయాయమ్మా. ఇప్పటికి వాడికి పెళ్ళై 4 ఏళ్ళు అయిందమ్మా. ఇంతవరకు వాడికి పిల్లలు పుట్టలేదు. వాడికి పిల్లలు పుట్టలేదన్న కారణంతో వాడి భార్య కూడా వాడిని వదిలేసి వెళ్ళిపోయింది. వదిలేసి వెళ్ళిపోయిందా? ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు మావయ్య? అసలు ఉంటే కదమ్మా. అంటే పిల్లలు పుట్టట్లేదని వాడి భార్య వదిలేసింది. పార్న్ ఎడిక్షన్ వల్ల వాడి లైఫ్ పోయింది. చివరికి వాడి లైఫ్ మీద వాడికే చిరాకొచ్చి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడమ్మా. చనిపోయాడా? ఒక్క 10 నిమిషాల వీడియో నిన్ను, నీ మూడ్ని, నీ డైలీ రొటీన్ని కంట్రోల్ చేస్తుందంటే వాటిని చూడటం ఎంత డేంజరో నీకే అర్థం అవ్వాలి. ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది యూత్ ఈ పార్న్కి ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు. వాళ్ళకు కూడా అవేర్నెస్ వచ్చి వీటిని చూడడం ఆపకపోతే నెక్స్ట్ జనరేషన్ అనేదే లేకుండా పోతుందిరా. ఇంత విన్నాక కూడా నువ్వు వీటిని చూస్తానంటే నేనేం చెప్పలేనురా. అమ్ము, అవి చూడడం వల్ల ఇంత జరుగుతుందంటే నేనెందుకు చూడనిస్తా? అస్సలు చూడనివ్వను. ఏరా, చూస్తావా? చచ్చినా చూడను. పార్న్ ఇస్ అన్ ఎడిక్షన్. అది చూడడం నీ తప్పు కాదు, చూడడం ఆపకపోవడం మాత్రం నీ తప్పే.